నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఈజ్ ద కంజెనిటల్ ఎనామలీస్ ఆఫ్ ద యూట్రస్. అంటే మనకి గర్భసంచిలో చిన్నప్పటి నుంచే మనకి వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ములేరియన్ ఎనామలీస్ అంటారు. అంటే గర్భసంచి యొక్క సైజ్, షేప్ అండ్ పక్కనున్న ఓవరీస్, ట్యూబ్స్ వీటిలో ఎక్కడన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ఆర్ అదర్వైజ్ అవుట్ఫ్లో, అంటే మనకి గర్భసంచిలో నుంచి బయటికి రావడానికి ఏదైతే బ్లడ్ ఫ్లో అవ్వాలో అక్కడ ఆ ట్రాక్లో ఎక్కడన్నా మనకి అబ్స్ట్రక్షన్ కలిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం విమెన్కి పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా మందికి పెయిన్ వస్తూ ఉంటుంది కానీ మెన్స్ట్రేషన్ ఉండదు. 16 years వస్తుంది, 18 years వస్తాయి కానీ వాళ్ళకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ కావు. సో అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఉండి పీరియడ్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామని వెయిట్ చేయకూడదు. 16 years వచ్చినా పీరియడ్స్ రావట్లేదు, పెయిన్ మాత్రం వస్తుంది కంటిన్యూస్గా అని అనుకున్నప్పుడు వాళ్ళు హాస్పిటల్కి రావాలి. అప్పుడు మేము చెక్ చేసినప్పుడు లేదా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఈ అబ్స్ట్రక్షన్ కానీ ఈ యూట్రస్లో ప్రాబ్లమ్స్ కానీ ఎనామలీస్ కానీ మనకి బయటపడతాయి. వాటికి మనం ఎర్లీగా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నార్మల్ మెన్స్ట్రేషన్స్ వస్తుంటాయి అండ్ ఈ పెయిన్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. సో ఈ అన్ని కండిషన్స్లలో మోస్ట్ ఆఫ్ ద విమెన్ కి ఇలా పీరియడ్స్ పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. సో ఇంత సివియర్ పెయిన్ ని మీరు టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది వేరే వాళ్ళు నా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, ఓకే మేము పీరియడ్స్ పెయిన్ ని బేర్ చేయాలంట, దానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దట అని నాకు చాలా చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకోకపోతేనే మీకు ప్రాబ్లం వస్తుంది. పెయిన్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వేసుకున్నప్పుడు మీకు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అండ్ ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీస్ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. సో యూ మస్ట్ టేక్ ది యాంటీస్పాస్మోడిక్స్ డ్యూరింగ్ ద పీరియడ్స్. యాంటీస్పాస్మోడిక్స్ వేసుకోవడం మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటితో అవి వేసుకోవడం మూలంగా మీకు ప్రెగ్నెన్సీస్ కూడా ప్రాబ్లం అనేది ఉండదు. సో యూ నీడ్ నాట్ టాలరేట్ ద పెయిన్ అండ్ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి పెయిన్కి ట్రీట్మెంట్స్ తీసుకోకుండా అన్నెసెసరీగా ఈ పెయిన్ని బేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.